నెల అయిపోయింది, జీతం పడ్డది. ఇక చేతుల పైసలు పడితే మా మామ ఎక్కడ అవుతాడు? ఏడ తాగుతుండో, ఏడ తందనాలు ఆడుతుండో. ఇంతకు ఏడున్నట్టినే ఏం చేస్తున్నట్టు? చీపురు కట్ట చీపురు కట్ట చటక్ చటక్ చెత్త చాట చెత్త చాట బటక్ బటక్. వామ్మో, వీడెవడో పెద్ద మంత్రగన్ లెక్కనే ఉన్నాడు. చూస్తుంటేనే భయం అవుతుంది. నేను ఒక్కదాన్నే ఉన్నా అసలుకే. ఈ సచ్చినుడు మా మామ ఏడ పోయిండో ఏమో. శక్తి అవాహయామి చీపురు కట్ట బాబా, శక్తి అవాహయామి. ఓం క్లీం చెత్త చాట చెత్త బూట అహం చటక్ చటక్ బటక్ బటక్ భం ఛట్. ఏం బాలా భయపడితే అట్లా? మంత్రగాడు మంత్రగాడు. నేను మంత్రగాన్ని కాదు బాలా, చీపురు కట్ట బాబాని, అతి శక్తివంతమైన చీపురు కట్ట బాబాని. చీపురు కట్ట బాబానా? మామా, నువ్వా? కథలు పడుతున్నావా? ఈ ఏషమేంది? ఇప్పుడు నేను నీ మామను కాదు, చీపురు కట్ట బాబాను. ఎక్కువ చేసినావనుకో అదే చీపురు కట్టని కొడతా ఏమనుకుంటున్నావో. నడు. చీపురు కట్ట బాబా నట, చీపురు కట్ట బాబా. నువ్వు ఇట్టనే చేసినావు అనుకో, చీపురు పుల్ల నిరిస్తే ఏమనుకుంటానవో. చీపురు పుల్ల నిరిస్తే ఏమవుతుంది? ఇరుగుతుంది, అంతే కదా. ఇది మామూలు చీపురు పుల్ల కాదు. ఈ చీపురు పుల్ల వలన పేరు చెప్పి మంత్రం వేసి ఇరిసిందే అనుకో, ఇంకా వాని పనే అవుటు. ఇగో నువ్వు ఈ వార్తలు చదువుడు కూడా బంద్ అవుతుంది మళ్ళా. ఏడ పని లేకుండా ఉన్నట్టున్నావు. ఎక్కడన్నా చీపురు బాబా ఉంటాడా? నాతో అన్నావు కానీ ఇంకెవరితో అన్నావు అనుకో, అదే చీపురి మరలేసి చింతకాయ తక్కువ నూరుకుంటారు. చీపురు కట్ట ఏ మామ, పిచ్చలేసిందా నీకు? ఓం బం 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 బడక్ భ్రక్ జడక్ 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 చీపురు కట్ట బాబా, చీపురు కట్ట బాబా. నేల మీద చెత్త, మామ పిల్ల మత్త, బియ్య బత్త, ఒక్కటిచ్చడం అంటే సత్తా. ఓం భ్రం 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 భటక్ 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 బాబా. చీపురు కట్ట బాబా, నువ్వే నాకు దారి చెప్పేటాలి. ఎట్లనైనా నేను ఎంతో కష్టాలతో వచ్చిన నువ్వు గురించి నేను బయట ఎంతో గొప్పగా అయినా. పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతురంట, చదువు రాని వాళ్ళకి కూడా చదువు వస్తుందంట. నీ చీపురు కట్ట మహిమ అంతగానం ఉందా? జర నాకు కూడా ఎంతో కష్టంగా ఉంది, జర నన్ను కూడా దీవించు బాబా. నీ సమస్య నాకు అర్థమైంది. నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు. నరదిష్టి, నరఘోష, నరశాపం, నరపీడం చాలా ఉన్నది బిడ్డ. నీకు 10 మంది ఏడ్చేటోళ్ళు తప్ప నవ్వేటోళ్ళు నిన్ను చూసి ఎవ్వరూ లేరు. నీ ఇంట్లో దవాఖాన్లు ఉన్నారు. నీకు పెళ్లి చేయాలని ఇంట్లో అల్లాడిపోతున్నారు. కానీ ఈ సూరత్ కు ఒక్క పిల్ల కూడా దొరుకుతలేదు. మీ నాయన ఫికర్ పెట్టుకున్నాడు, అమ్మ దవాఖాన్లు ఉన్నది, చెల్లె పరిశాన్లు ఉన్నది, అన్న హాస్పిటల్ వస్తున్నాడు. ఇది నీ గతి. నీ సమస్యకు సొల్యూషన్ కావాలంటే ఒక్కటే, చీపురు కట్ట బాబాను నమ్ముకొని వచ్చినావు. అయిపోయింది. పట్టుకో, ఈ చీపురు కట్ట తీసుకో, ఈ షాట పట్టుకో. ఒక్కసారి జై చీపురు కట్ట బాబాను. జై చీపురు కట్ట బాబా, జై చీపురు కట్ట బాబా, జై చీపురు కట్ట బాబా, జై చీపురు కట్ట బాబా, జై చీపురు కట్ట బాబా. ఆడ పోయి మొత్తం గ్రౌండ్ మొత్తం ఊర్చుకొని రాప, అన్ని రూమ్లు. అది చేస్తే మొత్తం నాకు వచ్చేస్తుంది బాబా. పెళ్ళి అవుతుందా? ఓ స్నే, ఓ పిచ్చోనికి ఇంకో పిచ్చోడు కలిస్తే ఇట్లనే ఉంటుంది. ఈయనట చీపురు కట్ట బాబానట, ఆయనట ఈయన బొట్టు పెట్టాలన్నట. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఆ చీపురు కట్ట తీసుకొని తీక్షణంగా మొత్తం ఊడ్చుకుంటూ రా. ఒక్క దుమ్ము ఇంత మట్టి కూడా కనపడొద్దు.
పనులని చేపిచ్చేటందుకు ఇదో ఇగురం పొందినట్టున్నాడు. ఆయన చెప్పేటోనికి సిగ్గులేదు, ఇనేటోనికైనా ఇజ్జత్ ఉండాలి కదా. ఈయన ఉడుమంటే ఆయన ఉడుచుడేనా? బాబా చిప్పుడు కట్ట బాబా, ఇంకా మొత్తం ఉడుచుకొచ్చిన. హాల్లో ఉడిచినావా? ఉడిచిన బాబా. గెస్ట్ రూమ్లా? ఉడిచిన బాబా. ఇంటి వెనకాల? ఉడిచిన బాబా. ఇంటి ముంగట? ఉడిచిన బాబా. ఎందుకు బాబా, పని మనిషి రాలేదా? నీ దరిద్రాలన్నీ పోయినట్టే. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, నీకు తిరుగులేదు. అబ్బో, ఓడరా నీకు చిప్పుడు కట్ట బాబా అని పేరు పెట్టింది. వెనుకుడు మన్నో ముంగటుడు మన్నో మొత్తం ఓడిచిన తర్వాత ఉన్న చెత్త నా చేతిలో పెట్టి ఇంకా బొట్టు పెట్టి ఇంకా నువ్వే నాకు చెప్తున్నావు పట్టుకుందల్లా బంగారం అంట. ఏంద్రా బంగారం అయ్యేది? ఇదే చిప్పుడు కట్ట మడత పెట్టి కొట్టిందనుకో బిడ్డ చక్కగా అవుతావు. మరి హట్ నీతోటి ఏమీగా పో. వీడు 10వ పరకు ఇచ్చిపోతాడంటే గిట్ట తిట్టిపోతాడు. ఓ మామా, ఏంది చెప్పు నీ కథలు? ఈ చీపిరేంది, ఆ కథ ఏంది? అట్లా కాదు కూడా ఆలోలీలో వచ్చిందనుకో, వాళ్ళ చేతులతోనే దుమ్మును ఊడిపించి ఆ దుమ్ము పొట్టిన వాళ్ళ ముఖాన్ని రుద్దితే 10వ పరకు వస్తుందని నేను ఆశపడ్డా తప్ప. కానీ ఇదే అడ్డగోలుగా తిట్టి అవతల పడ్డాడు. చల్ అరవకు, ఇవాళ చెప్పిండ్రు ఇట్లా చేయమని. అరే నాదేమున్నది కూడా, నాది ఒక పిలిపిత్ర అవతారం, నేను ఒక లొట్ట పీసు సిప్పుడు కట్ట బాబాను. కానీ ఒక ఫ్యాన్ బాబా అనే ఆయన ఉన్నాడు. ఆయనైతే ఏకంగా గిర్ర తిరిగే ఫ్యాన్ను ఆపి దాని మీద దుమ్మును తీసి మందికి బొట్టు పెడుతున్నాడట. నువ్వే చూడు. అర్జెంటుగా పోయి ఆ చీపిరి మూలకు పెట్టి ఆ ఏసం మార్చి ఆపీసుకురా. లేదంటే ఇంకో 2 చీపుర్లు పట్టుకొని మా అత్త నేను వస్తాం. ఆ తర్వాత తెలుసు కదా. ఇట్లనైతే బాగా కమాయించుకోవచ్చు కదా కూడా. అందుకే ఈ పిల్లని ఇచ్చిన. మన దగ్గర సైంటిస్టుల కంటే బాబాలని ఎక్కువ నమ్ముతారు మన వాళ్ళు. వాడెవడో ఏదో దొంగ బాబా అవతారం ఎత్తిండని నువ్వు అట్లనే చేస్తానంటే వాడిని పోలీసులు పట్టుకొని జైలుకు తీసుకుపోతే నువ్వు కూడా పోతావా? అయినా ఫ్యాన్ బాబా ఏంది, వాళ్ళేదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అట్లా చేసినట్టున్నది. దాన్ని పట్టుకొని నువ్వు ఆగుతలేవు కదా. ముందు ఆడికెళ్ళి నడుస్తావా నడవవా? ఆగో అదెందుకు కొడాలా, సోషల్ మీడియా కోసం చేసిండ్రా. ఆ ముచ్చట తెలవకుండా నేను కట్టబడి ఏదో చేద్దామని చెప్పి శివుడు కట్ట బాబా అవతారం ఎత్తుదాం అనుకుంటే ఆయనకి ఇవన్నీ ఎందుకు కొడాలా? నిమ్మలంగా డ్యూటీ చేసుకొని కట్టబడి పని చేయాలి. ఇవన్నీ అక్కడికి వచ్చే పనులు కావు. అత్త నాకు ఆఫీస్ కాడికి. చూసిండ్రా పబ్లిక్, దొంగ బాబాగాళ్ళు ఆ ఏసంలా ఈ ఏసంలా కనిపిస్తే అస్సలకే నమ్మకుండ్రి. అసలే ఈ నడుమ రకరకాల దొంగ బాబాలు పుడుతున్నారు. సరేనా?